రండి, ప్లీజ్ కూర్చోండి. చెప్పండి, మీరు ఏ విషయం గురించి మాట్లాడాలి? మీరు పుష్పని జాగ్రత్తగా చూసుకోండి. అదే యాక్సిడెంట్ కేసు ఉంది కదా, తన పరిస్థితి సీరియస్గా ఉందని నాకు తెలుసు. తనకి పెద్ద యాక్సిడెంటే జరిగింది, కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా. తర్వాత ఆ పైవాడిదయ్యా. గౌరక్కయ్య, మీరు మమ్మల్ని అందరినీ అనవసరంగా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఒక్కోసారి భర్తల్ని గుడ్డిగా నమ్మద్దు అంటారు, వాళ్ళ మనసులు ఎప్పుడైనా మారిపోవచ్చు అంటారు. ఇంకోసారి బామ్మ అబద్ధం చెప్తుంది అంటారు. చూడండి, ముందు మీరే డిసైడ్ చేసుకోండి మీరేం చెప్పాలనుకుంటున్నారో. అవునక్కయ్య, మీరు ఒక్క విషయం తేల్చి చెప్పేయండి. మీరు మన భర్తల వైపు ఉన్నారా, ఆ బామ్మ వైపు ఉన్నారా? చెప్పండి, మీకు ఎవరిపైన నమ్మకం ఉందో తేల్చి చెప్పండి, అంతే. మన కుటుంబంలో అందరిపైన, అత్తయ్య గారి నమ్మకం పైన, తన పిల్లలు ఇలాంటి పనులు ఎప్పుడు చేయరని ఆవిడ నమ్మకం. అత్తయ్య గారితో మాట్లాడక ముందు నా మనసులో కూడా ఎక్కడో అనుమానం ఉండేది. కాని ఇప్పుడు నాకెలాంటి అనుమానం లేదు. బామ్మ చేసే ఆరోపణలు అబద్ధం. మన కుటుంబంలో ఎవ్వరూ కూడా పుష్ప జీవితాన్ని నాశనం చేయలేదు. ముఖ్యంగా మా ఆయన అలాంటి పని ఎప్పుడూ చేయరు. ఇది నా ఫోన్ నెంబర్. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. నాకు ఒక విషయం చెప్పండి, మీరెవరు? మీరు తనకి ఇంతలా ఎందుకు సహాయం చేస్తున్నారు? ఆ పేషెంట్కి మీకు రిలేషన్ ఏంటి? అమ్మా గౌరీ, ఉమేష్ ఎక్కడున్నాడు? అత్తయ్య గారు తనేదో పనుందని బయటికి వెళ్లారు. ఇప్పుడే వచ్చేస్తారు. ఉమేష్ బాబు గారు వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి చూస్తాను. అరే ఉమేష్ బాబు గారు, మీకు 100 ఏళ్ల ఆయుష్. ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం. అయినా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? పద రండి. అరే బావగారు పాకెట్లోంచి స్లిప్ పడిపోయినట్టుంది. బాబు ఉమేష్, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? అంత ముఖ్యమైన పనేంటి నువ్వు భోజనం టైంలో వెళ్ళావు? అమ్మా, అదేంటంటే షాపులో కొన్ని సామాన్లు అయిపోయాయి. నేను అవి తీసుకురావడానికి వెళ్ళాను, బేగం బజార్కి. సర్లే, భోజనం చెయ్యి. ఉమేష్ బాబు గారు అబద్ధం ఎందుకు చెప్తున్నారు? దీని మీద హాస్పిటల్ పేరు రాసుంది. బావగారు అందరికీ అబద్ధం ఎందుకు చెప్తున్నారు? ఐషు, రామ్మా, వచ్చి భోంచేయి. అల్లరి చేయకూడదమ్మా. రారా, రామ్మా రామ్మా, కొంచెం తిందుగాని రామ్మా. ఐషు, ఐషు, ముందు గుర్రంలా బెండవు, అప్పుడు తింటాను. ఈ వయసులో నేను గుర్రంలో ఎలా వంగగలను? అమ్మో, నా వల్ల కాదు. రా, వచ్చి తిను. ఓకే ఓకే, అయితే పిల్లిలాగా అరువు, మియావ్ 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 అని. సర్లే కాని. మ్యావ్ మ్యావ్.
ఐషు మా తల్లివిగా తిను. ముందు నువ్వు బాబా అని కుక్కలాగా అరవమ్మమ్మా. సరే కాని బౌ బౌ బౌ. వెరీ బ్యాడ్ అమ్మమ్మా. మీరు గనక మా స్కూల్కి వస్తే మా మ్యామ్ మీకు 0 మార్క్స్ ఇస్తుంది. అమ్మమ్మ మీకు కనీసం కుక్కలాగా అరవడం కూడా రాదు. తినాలంటే తిను, వద్దనుకుంటే మానేసేయ్. నేనేం మీ అమ్మని కాదు నువ్వు చేసే అల్లరంతా భరించడానికి. మీరు వెరీ వెరీ బ్యాడ్ అమ్మమ్మ. ఎప్పుడు చూసినా నా మీద కోప్పడుతూనే ఉంటారు. నేనంటే మీకు అస్సలు ఇష్టం లేదు. మీకేమి చేత కాదు. అవును తల్లి, నాకు చేత కాదు. వెళ్ళి వాళ్ళ దగ్గరే భోంచేయి. వాళ్ళైతేనే నీ అల్లరి భరించగలరు. నేను లవ్లీ ఆంటీ దగ్గరకు వెళ్ళి ఫోన్ చేస్తాను. తనకి నేనంటే చాలా ఇష్టం తెలుసా. మీ దోస్త్ కటీఫ్. అవును తల్లి, నేను కోరుకునేది కూడా అదే. ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నిన్ను ఆ లవ్లీ ఆంటీలాగే ప్రేమించాలని, నీకు నీ కుటుంబం దొరకాలని. దానికోసం అవసరమైతే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతానమ్మా. ఒక్క పాప. ఇక్కడ 5 జంటలున్నాయి. వీళ్ళల్లో ఎవరో ఒకరు అయి ఉంటారు. ఎవరైతే ఏంటి, నాకైతే ఈ 5గురు పుణ్యమానికి కావలసినంత పని దొరికింది. చాలా బాగుంది మీనాక్షి గారు. నేను కష్టపడకుండానే నాకు అందరి వివరాలు చెప్పేసింది. ఇప్పుడు అందరినీ బ్లాక్మెయిల్ చేసి 30 తిప్పలు పెట్టి 5గురు దగ్గర నుంచి కొంచెం కొంచెంగా డబ్బులు లాక్కోవాలి. నమస్కారం అమ్మగారు, గిన్నెవ్వండి. ఏమైంది మీకు? మీరు పొరపాటున ఏదైనా తప్పుడు ఔషధం తాగారా ఏంటి? ఉన్నట్టుండి ఒకే రోజులో ఇంత పొట్టి వాళ్ళలాగా ఎలా మారిపోయారు మీరు? అదేం లేదండి, నేను మొదటి నుంచి ఇంతే హైట్ ఉన్నాను. మీకు అసలు విషయం తెలిసినట్టు లేదు. నేను మీ కొత్త పాలవాణ్ణి. ఆహా, అలాగా. పట్టండి. నీళ్లు కలపని పాలు. నువ్వా? వేధవా, పనికి మొల్లవాడా, సిగ్గులేదా నీకు? అన్ని దెబ్బలు తిన్నా నీకు బుద్ధి రాలేదా? నేరుగా మా ఇంటికి వచ్చేస్తావా? ఈసారి నీ తోలు గనక ఒలిచేయకపోతే నా పేరు కమలే కాదు, చూడు. హరే, కొట్టద్దు ఆంటీ గారు, చిట్టి ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ముందు మీరు ఈ లెటర్ చదవండి, ఆ తర్వాత తిరిగ్గా కొడుదురు గాని. తీసుకోండి. మీరు మీ ఆయన గురించి నిజాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద రాసున్న నెంబర్కి కాల్ చేయండి. అరే
ఇదిగో ఇదిగో పొట్టనే గారు ఏమైపోయారు? ఏంటి ఇదెక్కడ కొత్త సమస్యరా బాబు? చూస్తుంటే చాలా పెద్ద ఇల్లులాగా ఉంది. బాగా తట్టుకోవచ్చు. ఏయ్ కొత్త మేడం, నేను మీరు అనుకున్నవాణ్ణి కాదు. నేను మీకోసమే వచ్చాను. ఏంటి? మేడం 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 ఆగండి. కొట్టడానికన్నా ముందు మీరు ఈ లెటర్ చదవండి. మీ ఆయన గురించి నిజం తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద రాసిన నెంబర్కి ఫోన్ చేయండి. మీ శ్రేయోభిలాషి. ఏంటి ఇది? ఏమై ఉంటుంది? ఇంత రహస్యంగా దీన్ని ఎవరిచ్చెళ్ళుంటారు? ఐషు ఒక పూల మొక్క, కానీ దాన్ని నాటిందెవరు? మీ మనసులో తొలిచేస్తున్న ఎన్నో ప్రశ్నలకి సమాధానం కావాలంటే ఈ క్రింద రాసున్న నెంబర్కి కాల్ చేయండి. మీ యొక్క శ్రేయోభిలాషి. ఇంకా ఈ టమాటాలివ్వు. వీడెవడు? తీసుకో. ఇది మీకు ఇవ్వమన్నారు. ఏంటిది? చదువుకోండి. మీ శ్రేయోభిలాషి. దీన్ని నీకు ఎవరిచ్చారు? ఆ? పడిపోయింది. పిట్ట బుట్టలో పడిపోయింది. ఇది నువ్వే ఇచ్చావా? జాగ్రత్త. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే ఊరుకోను. ఇంకోసారి కనిపిస్తే నిన్నేం చేస్తానో తెలీదు. జన్మలో మర్చిపో. జీవితాంతం జైల్లో ఊచలు లెక్క పెడతావు. అర్థమైందా? వెళ్ళిక్కడి నుంచి. అర్థమైంది. నువ్వు మాటలతో వినవు. ఉండు. చెప్తానుండు. వెళ్ళిక్కడి నుంచి. ఇంతకీ అసలు వీడెవడు? హలో 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 ఎవరు నువ్వు? నా వాయిస్ ఎకోలా వస్తుందేంటి?
హలో 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 ఎవరు మాట్లాడేది ఎవరు మాట్లాడేది? ఓయ్ నీకెంత ధైర్యం ఉంటే నాకే నువ్వు లెటర్ ఇస్తావు? చూడు, ఇంకోసారి నువ్వు ఇలాంటి పని చేస్తే ఊరుకోను. నాకు మా ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. అర్థమైందా? నువ్వు లెటర్ ఇచ్చి ఆ రోజు మాయమయ్యావు కదా. ఇంకొకసారి గనుక నువ్వు ఇలాంటి పని చేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. అలాగా అయితే మీరు నేను చెప్పింది నమ్మట్లేదన్నమాట. ఏదో రోజు మీకు నా అవసరం వస్తుంది, అప్పుడు మీరు నన్ను గుర్తు చేసుకుంటారు. ఇప్పటికీ మించిపోయిందేం లేదు మేడం గారు. మీకు మీ ఆయన గురించి తెలుసుకోవాలంటే మీరు 2 గంటలకి మధురా నగర్ లో ఆఫీస్ నెంబర్ 402కి నేరుగా వచ్చి నన్ను కలుసుకోండి. అర్థమైందా? బుద్ధి లేని వెధవా. భగవంతుడా, ఎంత టెన్షన్. ఏం చెయ్యను, నా టైం అస్సలు బాగోలేదు. 4 బంగారు కోడిపేటలు దొరికినట్టు దొరికి పారిపోయాయి. ఏం చెయ్యను, మీనాక్షి గారితోనే మాట్లాడుకుంటా. తను అడిగితే వెంటనే డబ్బులు రెడీ అయిపోతాయి. ఎందుకంటే తనొక్కతే నన్ను గుడ్డిగా నమ్ముతుంది. ఎక్కడికి వెళ్తుంది? 80 రూపాయల లెక్కన 35 కిలోలు, 85 రూపాయల లెక్కన 35 కిలోలు ఎంత అవుతుందబ్బా? ఓహో, ఈ ఆపదల పుట్ట ఏ ముహూర్తంలో ఇంట్లో అడుగు పెట్టిందో కానీ అప్పటి నుంచి నేను షాపులో లెక్కలు కూడా రాయలేదు. ఇదిగో మీనాక్షిదేవి, నిన్నే త్వరగా రా. నీ ఫోన్ ఆగకుండా అరుస్తూనే ఉంది, నన్ను లిఫ్ట్ చేయండి, నన్ను లిఫ్ట్ చేయండి, నన్ను లిఫ్ట్ చేయండి అని. ఓహో, ప్రశాంతంగా నన్ను మీరు పని కూడా చేసుకునేవారు కదా. అన్ని పనులు నేను ఒక్కడనే చేసుకోవాలి. ఏమైంది కిట్టు గారు? ఎంతసేపు ఎక్కడున్నావు? అయినా ఇంత బిజీ ఏంటి నువ్వు? ఎంతో సేపటి నుంచి నీ ఫోన్ అరుస్తూనే ఉంది. అదే కొంచెం కిచెన్ లో పనుండి. సర్లే, ఈ ఫోన్ ఎవరో చూడు. ఫోన్ చేసింది ఎవరు? అదే తను నా పాత స్నేహితురాలు. తనే ఫోన్ చేస్తుందండి. నేను వెళ్ళి ఫోన్ మాట్లాడొచ్చేస్తాను. ఓహో, మీనాక్షిదేవి, ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా నా దగ్గర కూర్చో. నిన్ను చూస్తూ చేస్తే నా పని త్వరగా అయిపోతుంది. నీ స్నేహితురాలతో నువ్వు మాట్లాడుకో, నాకు ఎలాంటి డిస్టర్బ్ ఉండదులే. మాట్లాడు. హలో రేణు, ఈ టైంలో ఫోన్ చేసావు, ఏంటి విషయం? చెప్పు, ఏదైనా విశేషాలుంటే చెప్పు రేణు. అదే మీనాక్షి గారు, విశేషమే అనుకోండి. ఈ రోజు నేను మీ ఆయన గారిని వెంబడించాను. ఏం చెప్పమంటారు, అక్కడ ఇక్కడ అటు ఇటు ఎక్కడికెక్కడికో తిప్పాడండి నన్ను. అలాగా? తర్వాత ఆ తర్వాత ఏంటి, కొంచెం అయితే ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేవాడిని, కానీ ఆగిపోయాను. అది ఎందుకని? ఎందుకంటే మీరు ఇవ్వాల్సిన పేమెంట్ నాకు ఇవ్వలేదు కదా, అందుకని. ఏంటి ఏంటి ఏంటి? ప్రొఫెషనల్ డిటెక్టివ్ మేడం, నేనేదో ఏదో గాలికి తిరిగే పని పాట లేని డిటెక్టివ్ కాదు నేను. అర్థమైందా? అర్థమైంది. మధ్యాహ్నం 2 గంటల కల్లా మా ఆఫీసుకి వచ్చి పేమెంట్ కట్టేయండి, మీ పని అయిపోతుంది. నా తరఫున కూడా నమస్కారాలు చెప్పు మీనాక్షి, మీ స్నేహితురాలకి. సరేనా? ఫోన్ కట్ అయిందండి. అలాగా? నేను బయటికెళ్ళి మాట్లాడుస్తాను. మళ్ళీ నేను ఒక్కడే రాసుకోవాలా? తన అలవాట్లన్నీ అచ్చం పుష్పలాగే ఉన్నాయి. నా పుష్ప ఏమైపోయింది? ఇంత చిన్న పిల్లని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయింది?
షేమ్లెస్. నన్ను బాల్తో అంత గట్టిగా కొట్టిందే కాకుండా నా దగ్గరకొచ్చి సారీ చెప్పడం మానేసి బాల్ తిరిగి ఇవ్వమని అడుగుతున్నావా?